సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక న్యూస్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇన్ టు ద లైట్ ఇండెక్స్ ఆఫ్ 2025 అని చెప్పి ఒక ఇండెక్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో అది రిలీజ్ చేసింది ఎవరంటే హిడెన్బర్గ్ అండ్ సౌత్ వేల్స్ యూనివర్సిటీస్. ఈ రెండు యూనివర్సిటీస్ ఈ యొక్క మనకి నివేదిక ఇండెక్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఏముంది అని చెప్పి మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే, సో 2017 నుంచి 2022 వరకు, సో 2017 నుంచి 2022 వరకు సో జరిగినటువంటి బాలికలపై జరిగినటువంటి అత్యాచారాల గురించి అయితే ఇన్ టు ద లైట్ ఇండెక్స్ అని చెప్పి హిడెన్బర్గ్ అండ్ సౌత్ వేల్స్ యూనివర్సిటీస్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనం చూసుకున్నట్టయితే 2017లో పోక్సో యాక్ట్ కింద మనకు నమోదైనటువంటి కేసెస్ 33,210. అలాగే 2022లో నమోదైనటువంటి కేసులు 64,469. ఆల్మోస్ట్ ఇక్కడ డబుల్, మనకు 100% అంటే డబుల్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, 94% ఇంక్రీజ్ ఉంది అని చెప్పి నివేదిక చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియాలో అండ్ యాజ్ వెల్ as శ్రీలంక, నేపాల్, ఈ 3 కంట్రీస్లో 8 మంది బాలికల్లో ప్రతి ఒక్కరు అంటే 800లో ఒక్క బాలిక 12.5% అసాల్ట్కు గురైందని చెప్పి ఈ నివేదిక అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండెక్స్ యొక్క నేమ్ గుర్తుపెట్టుకోండి. ఇన్ టు ద లైట్ ఇండెక్స్ 2025 jointly launched by Hindenburg and Southwell Universities. For the year 2017, it is 33,210. For the year 2022, 64,469. For these 3 countries, for every 8 girl child, one is assaulted at the percentage of 12.5. 12.5% అసాల్ట్కి అయితే గురి కావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.